రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మరోసారి మోసం చేయాలని చూస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకే బీసీల అంశాన్ని ఎత్తుకుందని విమర్శించారు. బీసీలలో ముస్లింల రిజర్వేషన్లు చేరిస్తే ఇబ్బందులొస్తాయని అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడే తాము చెప్పామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు తాము ఇస్తుంటే బీజేపీ అడ్డుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీని ప్రధానమంత్రి చేయడంతో పాటు చరిత్రలో ఎన్నడూ లేనంతగా కేంద్ర కేబినెట్లో బలహీన వర్గాల నేతలున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఎక్కువగా బీసీ ముఖ్యమంత్రులున్నట్లు వివరించారు. బీసీలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. 42% ఇవ్వడానికి పలానా షెడ్యూల్లో ఇది పెట్టాలి, పలానా దాని ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం మాకు ఇబ్బందులు వస్తున్నాయని మాట్లాడుతున్నారు కదా. 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి బీసీలకు ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వచ్చింది? ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు అడ్డం వచ్చింది? ఈ రాష్ట్ర కేబినెట్ లో 42% బీసీలను ఉంచడానికి ఏ షెడ్యూల్ అడ్డం వచ్చింది? ఏ సుప్రీంకోర్టు మిమ్మల్ని నిరోధించింది? మీ చేతిలో ఉన్నాయేమో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇవ్వదు, కానీ ఒక రాజకీయ పార్టీని బదనాం చేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. టికెట్లన్నీ ఇచ్చేసిన తర్వాత పిసిసి అధ్యక్షుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినామని గొప్పలు చెప్తున్నారు కదా. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీని ఎందుకు చెయ్యరు? ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశానికి 3 సార్లు భారతీయ జనతా పార్టీ బీసీని ప్రధానమంత్రి చేసింది. కాంగ్రెస్ పార్టీకి దమ్మున్నదా? భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి బీసీని మాకు అవకాశం వస్తే చేయగలుగుతామని చెప్పేటటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా?